నా భర్తను కోల్పోయి నేను ఏడుస్తా ఉంటే ఈ పరిస్థితిలో వచ్చి అంతా మేలు కొరకు అంటావా అని ఆమె ఏ పరిస్థితిలో రియాక్ట్ అయితే చూడండి. பெரிய பெரிய பில்டிங் கட்டுறாங்கல்ல, அபார்ட்மெண்ட்லாம், పెద్ద అపార్ట్మెంట్లు కడతారే. அந்த பில்டிங் கட்டும்போது நீங்க போனீங்கன்னா ఆ బిల్డింగ్లు కట్టేటప్పుడు మీరు వెళితే எதுவுமே புரியாது, ఏది మీకు అర్థం కాదు, எதுவுமே புரியாது. అసలు లోపల ఎలా ఉంటుందో మీకు అర్థం కాదు. ஆனா அதை கட்டுற இன்ஜினியர் இருக்காரு பாருங்க, దాన్ని కట్టే ఇంజనీర్ ఉంటాడు చూడండి, அவருக்கு தெளிவா தெரியும், ఆయనకి చాలా స్పష్టంగా తెలుసు నీవెక్కడ ఉంటావో నేను అక్కడనే ఉంటాను. உங்களுடைய ஜனம் என்னுடைய ஜனம், నీ జనమే నా జనం. இந்த ரூத்தினுடைய கதையை பாத்தீங்கன்னா ఈ రూతు యొక్క కథనం చూస్తే ஆபிரகாம் கதை மாதிரி, అబ్రహాము కథనాములాగా ఉంటది. அவருக்கும் புறப்பட்டு போற இடம் எதுன்னு தெரியாது, ఆయన వెళ్ళబోయే ఊరు స్థలము ఎక్కడో తెలియదు దానికి, அவருது எங்க போறோம்னு தெரியாம போற జర్నీ, ఆయన ఎక్కడికి వెళుతున్నాడో తెలియని ప్రయాణం. அதேதான் ரூத்தும், అదే విధంగా రూతు எங்க போறோம்னு தெரியாது, ఎక్కడికి వెళ్ళబోతుందో తెలియదు. ஆனா மாமியார் கூட போறேன், కానీ అత్తగారితో వెళ్ళబోతున్నా. போய் அவ சொன்னா நான் உங்களோட தான் சாவேன், కాబట్టి ఆమె చెబుతుంది, అమ్మా నేను నీతోనే చనిపోతా.